ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవి భావ సారూప్యత కలిగిన వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడం, లేదంటే విభేదించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీటిట్లలో వచ్చిన బంధాలతో పెళ్ళిళ్ళేంటో, మైనర్ పిల్లల పెళ్ళిళ్ళేంటో, అలా చేసుకుంటానంటున్నటువంటి కొడుకుకి తోడుగా తల్లిదండ్రులు వీళ్ళు రావడం ఏంటో, చివరికి అందరూ జైలు పాలైనటువంటి సంఘటనకి సజీవ సాక్ష్యం ఇది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జరిగినటువంటి ఉదంతం ఏంటంటే, ఆ మండలంలో ఉన్నటువంటి కోడిగూడెం గ్రామానికి చెందిన అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయట. ఆ అమ్మాయికి తెలంగాణలో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామానికి చెందిన గండికోట దశరథ్ అనే కుర్రోడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ అమ్మాయి పేరు ఎందుకు చెప్పలేదు అంటే, మైనర్ గాళ్ళు కానీ లైంగిక వేధింపుల బాధితురాలు కానీ పేరు చెప్పకూడదు కాబట్టి. దశరథ్ ఆ బాలికని ప్రేమిస్తున్నానన్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా నమ్మింది. దాంతో ఈ నెల 11వ తారీఖు ఉదయం అబ్బాయి తన తల్లిదండ్రులు గండికోట ఎల్లయ్య అలియాస్ వెంకట్టు, తల్లి లక్ష్మి, చిన్నాన్న గండికోట అశోక్, బావలు పండ్లరాము, పల్లపు సురేష్లతో కలిసి కారులో కోడిగూడెంకి వచ్చేసాడు. పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి వచ్చేటప్పటికి అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పకుండా అబ్బాయితో వెళ్ళిపోయింది. బాలిక ఇప్పుడు ఆ తర్వాతన ఇట్లాగ జరిగిందని తెలిసి ఆ బాలిక తండ్రి పేరు కూడా చెప్పకూడదు లెక్క ప్రకారం, నేను అందుకని చెప్పట్లేదు. తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేశారు. దాంతో అమ్మాయిని తీసుకెళ్తున్నటువంటి కారుని అన్నవరం దగ్గరికి తీసుకెళ్ళి తాళిగట్టాలనుకున్నారట. తీసుకెళ్తానికి మార్గ మధ్యంలో అరెస్ట్ చేశారు. కిడ్నాప్కి ఉపయోగించినటువంటి ఎర్జిగా కారును కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా సినిమాల్లో ఇవన్నీ బాగుంటాయి కానీ 18 ఏళ్ల లోపు అమ్మాయి తను ఇష్టమై పెళ్లి చేసుకుంటానన్న, తను ఇష్టమయ్యి శృంగారానికి వచ్చిన, చేసిన వాడు నేరస్తుడవుతాడు, చేసుకునేవాడు క్రిమినల్ అవుతాడు, వాడు జైలు కూడు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇవాళ చట్టాల గురించి తెలియనటువంటి, ప్రేమల సినిమాలు చూసి ఆ మోజులో పడిపోతున్నటువంటి యువతరం తెలుసుకోవాల్సిన అంశం.